మీరేం చేశారని చిట్టిబాబు గారు అన్నారు, సమాధానం చెప్తున్నాను. అమరావతి రాజధానిలో మేము విద్యుత్ లైట్లు వెలిగించాం. ఆనాటి ప్రభుత్వం కాల్పులు తీసేసింది. అమరావతి మహిళలకి వాళ్ళకి కాంపన్సేషన్ చేయాల్సింది చేశారు. మసిబుద్ధి మారేడుగా చేయొద్దు. మీరు కూడా మసిబుద్ధి మారేడుగా చేయొద్దు. వాళ్ళకి కాంపన్సేషన్ ఏమైంది? వాళ్ళకి చెప్పండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం చిట్టిబాబు గారు మీరే క్వశ్చన్ అడిగారు కదా, ఆయన చెప్పనివ్వండి. 1 మినిట్ చెప్పండి. మీరు మాట్లాడారు. రైతులకి మీరు ఇచ్చిన ప్రామిసులు నెరవేరనియా? వాళ్ళ స్థలాలు కేటాయింపడ్డాయా? వాళ్ళకి ఇస్తామని కేటాయించబడ్డాయా? చిట్టిబాబు గారు చెప్పండి. బాలకోట గారు చెప్పండి. మీకు అమరావతి అనే మాట గురించి చిట్టిబాబు గారికి అసలు తెలియదండి. ఆయన ఎప్పుడు అమరావతి రాలా. అసలు అమరావతిలో ఏం జరుగుతుందో నేను 10 మాటలు వచ్చాను సార్ అమరావతికి. మాట వినాలి, మీరు నా మాట వినాలి. ఏమండి నాగ్ గారు, గత ప్రభుత్వం 7 ఎకరం 7 కోట్ల రూపాయల చొప్పున ఈ వేలం ద్వారా అమ్మకానికి పెట్టిందండి గత ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అలాంటి పిచ్చి పనులు చేయటం వల్ల రైతులకు సక్రమంగా కౌలు ఇస్తుంది, రైతులకు ప్లాట్లు ఇస్తుంది, అభివృద్ధి శరవేగంగా పనులు సార్ మీరిద్దరు కలిపి అడిగితే ఆయన సమాధానం చెప్పాలి కదా. ఇద్దరు వాయిస్ బ్రేక్. ఎవరి క్వశ్చన్ అర్థం కాదు. చెప్పండి బాలకోట గారు. అరవటమే పని అయితే నేను వాళ్ళిద్దరి కంటే మించి అడుగుతాను. నేను చాలా పెద్దవాళ్ళని గౌరవించి సమాధానం చెప్తున్నాను. సార్ మీరే అడిగారు కదా, చెప్పనే ఉండండి సమాధానం. మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం మీ సమయం పాటించండి. మోహన్ రెడ్డి గారు మీరు కూడా మాట్లాడతారు, ఒక్క నిమిషం ఆగండి. బాలకోట గారు చెప్పండి. 36,000 కోట్ల రూపాయలతో అమరావతిలో టెండర్లు పిలిచి పనులు జరుగుతున్నాయి, అవునా కాదా? సిఆర్డిఏ బిల్డింగ్ పూర్తయింది, అవునా కాదా? ఏం జరగటం లేదు అమరావతిలో. అమరావతిలో కంటే సార్ 2 సంవత్సరాలు అయింది, ఇంకా జరుగుతుంది. అవలేదా కాదా? రైతులకు ఏమి ఇచ్చారు? రైతులకు చెప్పిన మాట ప్రకారం అన్ని అందజేశారా? రైతులకి స్థలాలు ఇచ్చారా? వాళ్ళకి రావాలంటే ఇంకా రైతులు గొడవ చేస్తారంటే ఏం సార్? కళ్ళు మూసుకుని లేదు సార్. ప్రజలు అక్కడ ఆందోళన చేస్తున్నారు సార్. రైతులు ఆందోళన చేస్తున్నారు సార్. రైతులు ఆందోళన చేస్తున్నారు. చెప్పండి. ఈ దేశంలో ఏ రాజ్యానికి 10,000 ఎకరాల నుంచి లేదు, 35 ఎకరాలు చిట్టిబాబు గారు మీరు క్వశ్చన్ అడిగారు కదా. చిట్టిబాబు గారు మీరు కంక్లూడ్ చేద్దరు కానీ మీరు అడిగిన క్వశ్చన్ కి ఆయన ఏం సమాధానం చెప్తారో ఒక్క నిమిషం ఆగండి. చిట్టిబాబు గారు మీరే కదా అడిగారు. నాకు తెలిసి నాగ్ గారు చెప్పండి. చంద్రబాబు నాయుడు గారికి చిట్టిబాబు గారికి ఏమైనా వైరం ఉంటే ఉండొచ్చు అండి, పాముకి ముంగీసి ఉండొట్టు. నాకైతే తెలియదు. చంద్రబాబు నాయుడు గారి పేరు ఇంటేనే ఆయన మీద పడిపోతాడు. ఆయన దగ్గర మనం ఏం మాట్లాడగలుగుతాము? ఓ పెద్ద మనిషి, త్రిపురనేని గారి యొక్క కొడుకు, ఓ సినీ నిర్మాత, చాలా అగ్రనాయకులతో ఉన్న వ్యక్తి. ఇప్పుడు కళ్ళ ముందు కదులుతున్నది. గత అమరావతికి ఈ రోజు అమరావతికి తేడా లేదా? గతంలో అమరావతి బ్రహ్మాండ అమరావతి బ్రహ్మాండంగా రైతులకు అన్ని చేసేసింది. అమరావతిలో ఘనంగా అన్ని హెడ్లైన్స్ వేయించండి బాబు, స్క్రోలింగ్ వేయండి. అమరావతిలో అందరు రైతులు హ్యాపీగా ఉన్నారు, అందరు రైతులు బ్రహ్మాండంగా ఆనందంతో ఉన్నారు, ఊగిసాడుతున్నారు. ఊరుకోండి సార్, ఎందుకు సార్ ఈ బోగస్ మాటలు? ఎందుకు సార్ ఈ బోగస్ మాటలు? మీరు ఎన్ని కాక మాటలు మాట్లాడినా ప్రభుత్వానికి ఎన్ని బోగస్ మాటలు రావు సార్. అక్కడ వాళ్ళకే పవన్ కళ్యాణ్ చిట్టిబాబు గారు మంచి ఫైర్ లో ఉన్నారు మీరు. చిట్టిబాబు గారు కొంచెం సమయం పాటించండి. చిట్టిబాబు గారు 100 క్వశ్చన్లు అడిగారు, మీరు ఒక క్వశ్చన్ సమాధానం చెప్పండి. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు చాలా పెద్దవాళ్ళు. 9 నెలల గర్భిణీ స్త్రీ మీద బూటుగా తన్నిచ్చిన ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు. గత అమరావతి ఉద్యమంలో
ఇక్కడ బాలగొండ గారికి మాట్లాడిన సేపు చిట్టిబాబు గారు ఇద్దరు ఇంకా కౌంటర్ వేస్తాను ఉంటారు. రజనీ గారు కంక్లూడ్ చేయండి మేడం. రజనీ గారు కంక్లూడ్ చేయండి ప్లీజ్. చిట్టిబాబు గారు అర్థమైంది మీరు చెప్పాల్సింది ఇద్దరు. రాష్ట్రాన్ని పరిపాలించారు చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు